బంగారం రేట్లేమో దారుణంగా పెరిగిపోయినాయి. 1,12,000 దాకా వెళ్ళిపోయింది 24 క్యారెట్ల బంగారం. వెండి 1,20,000 దాటిపోయింది, ఆల్ టైమ్ రికార్డ్. ఇంకో పక్కన డాలర్తో రూపాయి విలువ పడిపోతా పడిపోతా వస్తుంది. ఇప్పటికి 86, 87, 88. ఇది రూ. 100 కూడా దాటే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. అయితే డాలర్ విలువ పెరిగిన మనకు వచ్చిన నష్టం ఏమీ ఉండదు. ఎన్ఆర్ఐలు లాభపడతారు, అంత మించి ఏమి కాదు. మనం డాలర్లో చెల్లించడం చాలా వరకు తగ్గించాం. ఆఖరికి రష్యన్ ఆయిల్ కూడా దుబాయ్ దేనారు, రూబుల్స్, రూపీల్లో కడుతున్నాం. చాలా దేశాల్లో ట్రేడ్ పేమెంట్స్ రూపాయల్లో చెల్లించడానికి ఒప్పందాలు జరుగుతున్నాయి. ఇప్పటికీ SRVA స్పెషల్ రూపీ ఓస్త్రో అకౌంట్స్ ద్వారా ట్రేడింగ్ జరపడానికి మొత్తం 22 దేశాలతో ఒప్పందాలు ఉన్నాయి. వాటిలో రష్యా, బ్రిటను, ఇజ్రాయెల్, ఇరాన్, దుబాయ్, జర్మనీ, న్యూజిలాండ్, సింగపూర్ లాంటి పెద్ద దేశాలు కూడా ఉన్నాయి. కాబట్టి రూపాయిని డాలర్తో పోల్చొద్దు అని సూచిస్తున్నారు. అదే సందర్భంలో మన రూపాయి మిగిలిన కరెన్సీలతో పోలిస్తే బలపడుతుంది. కావాలంటే 2014 నుంచి 2025లో పోల్చి చూడండి. ఉదాహరణకు ఒక్క టర్కీ లీరా గురించి చెప్తే 2014లో ఒక లీరా విలువ సుమారు రూ. 26. ఇప్పుడు 2025లో ఒక లీరా విలువ ₹2.14. కాబట్టి మన రూపాయి బలపడుతుంది. డాలర్తో కంపేర్ చేసి చూడొద్దని చెప్తున్నారు నిపుణులు.